చేయబడి ఉన్నది. కాబట్టి ఆయన నిజంగా వీరుడు, ధీరుడు, అజాత శత్రువు. శరీరానికి వైకల్యం మాత్రం కానీ మనసు మాత్రం ఏనాడు కూడా అక్కడ ఎవరితోనూ ఏ పరిస్థితుల్లో కూడా ఏ సమస్యలో కూడా ఆయన రాజీ పడకుండా మరి పోరాటమే ఆరాటంగా భావిస్తూ మరియు ఆయన ముందుకు నడుస్తూ మనలాటలందరినీ కూడా ఒక వేదిక పైన ఐక్యపరుస్తూ ప్రతి జనవరి 4వ తారీఖున లూయి బ్రైలీ దాని కార్యక్రమంలో కూడా జయంతి కార్యక్రమంలో మరి మనల్ని ఐక్యపరుస్తూ ఉండేవారు. అలాగే వారికి నా చేతనైనటువంటి ఈ కార్యక్రమాల కొరకు ప్రతి ఏడు ఎంతో కొంత అది చిన్నదే అయినప్పటికీ కూడా వారికి నేను వ్యక్తిగతంగా పంపిస్తూ ఉండేవాడిని. అయితే ఆఖరిగా నేను కలవడం జనవరిలో మరి యాక్సిడెంట్ అవ్వకముందు మాత్రమే కలిసి ఉన్నాను. మరి మొన్న తారీఖున మా ప్రెసిడెంట్ గారు వెంకటేశ్వర మాస్టర్ గారు చెప్పడంతో నేను చాలా శోక సముద్రంలో మునిగిపోవడం జరిగి ఉన్నది. ఏదైనప్పటికీ కూడా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మరణించక తప్పదు, మనం కూడా వెళ్తాం. కానీ అది కాదు, తొలి క్షణం జననం అయితే మరుక్షణం మరణం అయితే మధ్య క్షణం అనేటువంటిది ఉంటుంది. అదే మనం మనిషిగా మరి జీవించాలి. కొంతవరకైనా మన తోటి వారికి కొంతైనా తోడ్పాటును అందిస్తూ మనకున్న దానిలో ఎంతో కొంత పంచిపెడుతూ మన యొక్క స్నేహాన్ని పెంచుకుంటూ మరి ముఖ్యంగా దివ్యాంగుల పట్ల ఆదరాభిమానాలను కలిగి మరి ప్రతి ఏడు కూడా ఈ యొక్క వీరు యాదవ్ గారి సంస్మరణ సభను మనం జరుపుకుందాం. అలాగే వారు లేని ఆ లోటును మరి మీలో నుండి ఎవరైనా సరే భర్తీ చేయవలసిందిగా మీకు మా అన్నదాండలు BCA అనకాపల్లి తరఫున అందిస్తామని సవినయంగా మనవి చేస్తూ, అలాగే వారు విడిచి వెళ్ళిన వారి చెల్లి బాబా కుటుంబానికి అందరికీ కూడా మేము తోడుగా ఉన్నామని మాట ఇస్తూ నా ఈ మాటలు ఎంతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.